హాయ్, మనము బీరకాయలు తరిగిన తర్వాత వాటి పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టుతో కనుక మనము చట్నీ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా బీరకాయ పొట్టును వాటర్లో చక్కగా కడుక్కోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. అలాగే బీరకాయ పొట్టు కూడా వేసేసుకోవాలి. దీంట్లో మంచి ఫైబర్ ఉంటుందండి. ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు మూత పెట్టేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇలా బాగా ఫ్రై అవ్వాలండి. ఫైనల్గా ఫ్రై అయిపోయింది. దీన్ని మిక్సీలోకి తీసుకొని కొంచెం చింతపండు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పప్పు దినుసులు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం ఎండుమిర్చి కూడా వేసేసుకొని స్పూన్ జీలకర్ర ఆవాలు, 3 వెల్లుల్లి రెబ్బలు కూడా కట్ చేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది పోపుకి రెడీ. ఇప్పుడు ఆల్రెడీ మనము మిక్సీ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కును తీసుకొని దీంట్లో కలిపేసుకోవాలి. ఇలా పోపు గిన్నెలో వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. బీరకాయ తొక్కు చట్నీ రెడీ. వేడి అన్నంలో చాలా బాగుంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.